ఈ రోజుల్లో చూసుకుంటే కనుక సైబర్ క్రైమ్స్ అయితే ఎక్కువైపోయాయని చెప్పొచ్చు. అలాంటిది టెక్నాలజీ వాడో లేకపోతే కంప్యూటర్స్ వాడో ఆ డేటాని కలెక్ట్ చేసుకొని ఇలాంటి సైబర్ క్రైమ్స్‌కి అయితే పాల్పడుతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా, ఎలాంటి కట్టడి చేసినా వీళ్ళ వైఖరి అయితే మారట్లేదు. సో, అంటే కేంద్ర ప్రభుత్వం గూడా ఎలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చినా కూడా వీళ్ళ పద్ధతి అయితే మారట్లేదని చెప్పొచ్చు. సో, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఈ రోజుల్లో చూసుకుంటే గనక సైబర్ క్రైమ్స్ వరకు చూసుకుంటే. సో, ఇప్పుడు చూసుకుంటే గనక ఏకంగా ఒక జనసేన ఎంపీకైతే సైబర్ క్రైమ్ షాక్ అయితే తగిలినట్టు తెలుస్తుంది. సో, డీటెయిల్స్ లోకెళ్తే కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కి అయితే బిగ్ షాక్ అయితే తగిలినట్టు తెలుస్తుంది. అలాంటిది ఆయన పేరు వాడుకొని, ఆయన ఫోటో వాడుకొని, ఆయన టీ టైమ్ సంస్థ నుంచి ఏకంగా 92 లక్షలైతే కాజేశారు. సో, అంటే ఎవరైతే టీ టైమ్ సంస్థ ఫైనాన్షియల్ మేనేజర్ ఉన్నారో శ్రీనివాస్ రావు అనే వ్యక్తి, ఆ వ్యక్తికి ఈ ఎంపీ అనే నంబర్ నుంచి ఒక ఫోన్ నంబర్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వాట్సాప్ మెసేజ్ అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. అలాంటిది అంటే ఎవరైతే ఆయన పేరు వాడుకొని సైబర్ క్రైమ్ వాళ్ళు తానే ఉదయ్ శ్రీనివాస్ అని తనకు అర్జెంట్ గా 92 లక్షలు కావాలంటూ కూడా ఆయన ఫైనాన్షియల్ మేనేజర్ కి అయితే ఒక వాట్సాప్ మెసేజ్ అయితే వెళ్ళింది. అలాంటిది ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా ఏ విధంగా కూడా మళ్ళీ చూసుకోకుండా వెంటనే ఆ 92 లక్షలు కూడా వివిధ బ్యాంకుల అకౌంట్ల నుంచి ఆ ఖాతాకైతే పంపించారని చెప్పొచ్చు. సో, ఈ క్రమంలోనే అంటే టోటల్ గా యాక్చువల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఫేస్‌బుక్ లో కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే ఐ గాట్ మెసేజ్ ఫ్రమ్ సమ్ నంబర్, అంటే ఒక నంబర్ నుంచి సేమ్ ఫోటో వాడుకొని ఒక కొత్త కొత్త నంబర్స్ నుంచి డబ్బులు కావాలని చెప్పేసి ఇట్లాంటివి ఎన్నో వింటూ ఉంటాం. అలాంటిది ఇలాంటివి నమ్మద్దు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ రోజులో. సో, ఏదన్నా అలాంటివి మెసేజ్ పెట్టినా డబ్బులు కావాలని మనీ నీడ్ అని చెప్పి మెసేజ్ ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కాల్ చేసి వాళ్ళని కనుక్కోవాలి. వాళ్ళే లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇలాంటి స్టెప్ కి వెళ్ళాలని చెప్పొచ్చు. సో, ఇప్పుడు చూసుకుంటే గనక ఎవరైతే శ్రీనివాస్ రావు అనే వ్యక్తి కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా 92 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం అండ్ అలాగే ఎప్పుడైతే ఉదయ్ శ్రీనివాస్ గారు తన అకౌంట్ చూసుకున్నారో 92 లక్షలు ఏ విధంగా ట్రాన్సాక్షన్ అయ్యాయంటూ తన మేనేజర్కి అయితే కాల్ చేశారు. అలాంటిది తను ఎలాంటి కొత్త నంబర్ నుంచి మెసేజ్ చేయలేదు అండ్ అలాగే ఎలాంటి డబ్బులు అయితే అడగలేదంటూ ఎప్పుడైతే ఎంపీ చెప్పారో ఆ మేనేజర్ అయితే షాక్ అయ్యారని చెప్పొచ్చు. సో, ఈ నేపథ్యంలోనే ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద సైబర్ ప్రకారంగా పెద్ద స్కామ్ అని చెప్పొచ్చు. అంటే ఏకంగా ఆయన టీ టైమ్ సంస్థ నుంచే 92 లక్షలు కాల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఒక ఎంపీ అయి ఉండి జనసేన ఎంపీ అంటే ఒక ఎంపీకి కూడా ఇలాంటివి తప్పలేదని చెప్పొచ్చు. సో, ఈ నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎలాంటి డబ్బులు మనీ కావాలని వాట్సాప్ నుంచి కొత్త కొత్త నంబర్ల నుంచి మెసేజ్ వచ్చినా ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము వాళ్ళకి కాల్ చేసుకొని కనుక్కోవాలి. దాని తర్వాతనే మనము ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఏదైనా చేయాలంటే దాని తర్వాతనే ఇంకో స్టెప్ ముందుకేయాలంటూ కూడా చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే కనుక జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అయితే ఒక బిగ్ షాక్ అయితే గురయ్యారు. ఆ 92 లక్షలు కూడా కోల్పోయారని చెప్పొచ్చు. అలాంటిది అసలు ఉదయ్ శ్రీనివాస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో, ఏ విధంగా 92 లక్షలు కోల్పోయారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో, మరి చూడొచ్చు జనసేన ఎంపీకి బిగ్ షాక్, సైబర్ నేరగాళ్లు 92 లక్షల స్వాహా. కాకినాడ జనసేన ఎంపీకి బిగ్ షాక్ తగిలింది. ఆయన పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా ఆయన సంస్థకే 92 లక్షల బురిడి కొట్టించారు. సో, మరి కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డాడు. ఎంపీ పేరును ఫోటోను వినియోగించి ఏకంగా ఆయన సంస్థ టీ టైమ్ నుంచి 92 లక్షలు కాజేశారు. తెలంగాణలో టీ టైమ్ సంస్థకు చీఫ్ మేనేజర్ గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఒక కొత్త ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సో, వాట్సాప్ డిపిగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటోని వాడి అది నిజంగానే ఎంపీ మెసేజ్ అని మేనేజర్ నమ్మాడు. కొత్త ఫోన్ నంబర్ ఉపయోగిస్తున్న అత్యవసరం కొంత మొత్తం పంపించు అంటూ పదే మెసేజ్లు పంపాడు. ఆ మెసేజ్ లో ఎంపీ ఉదయ్ చేశారని నమ్మిన మేనేజర్ ఎటువంటి క్రాస్ చెక్ చేయకుండా 11 సార్లు మొత్తం 92 లక్షలైతే బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. సో, ఈ నేపథ్యంలో ఇది ఒక పెద్ద స్కామ్ అనే చెప్పొచ్చు. అంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి స్కామ్ చేయడం వలన అందరూ అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇది ఒక మెసేజ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో, ఈ నేపథ్యంలో అంటే జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కి అయితే బిగ్ షాక్ అయితే తగిలింది. అలాంటి టీ టైమ్ సంస్థ నుంచే ఏకంగా
92 లక్షలు కాజేశారు సైబర్ క్రైమ్ వాళ్ళు. సో ఈ నేపథ్యంలో సుమారు అంటే ఎవరైతే టీ టైమ్ ఫైనాన్షియల్ మేనేజర్ గా పనిచేస్తున్నారో శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఒక కొత్త నంబర్ నుంచి అయితే మెసేజ్, వాట్సాప్ మెసేజ్ వెళ్ళింది. అది కూడా తను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అని తనకు అర్జెంట్ గా కొంత మొత్తం డబ్బు కావాలంటూ పదే పదే మెసేజ్ పెట్టారు. సో ఆ మెసేజ్ ని చూసిన తర్వాత అతను నిజంగానే ఎంపీ అని నమ్మిన ఆ ఫైనాన్షియల్ మేనేజర్ వెంటనే 11 సార్లు వివిధ బ్యాంక్ అకౌంట్స్ నుంచి అయితే ట్రాన్సాక్షన్ చేశారు. 92 lakhs అని చెప్పొచ్చు. అలాంటిది ఇలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా, ఏ విధంగా కాల్ చేయకుండా సుమారు ఒక పెద్ద మొత్తం అమౌంట్ అని చెప్పొచ్చు, 92 లక్షలు. అంత పెద్ద అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్ చేసినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను పరిశీలిస్తుండగా అనుమానాస్పదంగా కొన్ని ట్రాన్సాక్షన్స్ కనిపించాయి. వెంటనే తన ఫైనాన్స్ మేనేజర్ ని ప్రశ్నించగా అసలు తన ఫోన్ నంబర్ మారలేదని, డబ్బుల కోసం తను ఎటువంటి మెసేజ్ పంపలేదని ఎంపీ స్పష్టం చేశారు. దాంతో మేనేజర్ షాక్ కి గురయ్యారు. ఇది సైబర్ మోసమేనని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మొదటి నగదు బదిలీ జరిగిన 2 వారాల తర్వాత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేవలం 9 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. అలాంటిది ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో దాని తర్వాత క్రాస్ చెక్ చేసుకోగా ఎంపీ తన అకౌంట్ ని క్రాస్ చెక్ చేసుకోగా అందులో 92 lakhs ఏ విధంగా ట్రాన్సాక్షన్ అయ్యారో అని ఫైనాన్షియల్ మేనేజర్ ని అడగగా తను ఎటువంటి మెసేజ్ పంపలేదు, ఎటువంటి నంబర్ కొత్తగా మార్చలేదు, ఎటువంటి డబ్బులు కావాలి ఎలాంటి మెసేజ్ పంపలేదు అనగానే మేనేజర్ అయితే షాక్ కి గురైనట్టు తెలుసు. సో ఈ నేపథ్యంలో అంటే సుమారు 2 వారాల తర్వాత ఇది బయటికి రావడంతో ఆ పోలీసులకు ఫిర్యాదు అవ్వడము, అలాగే డిలే అవ్వడంతో పోలీసులు చూసుకుంటే కనుక సుమారు 7 లక్షల వరకు అయితే ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఒక పెద్ద స్కామ్ అనే చెప్పొచ్చు. ఏకంగా ఒక జనసేన ఎంపీనే అంటే జనసేన ఎంపీ అనే కాదు, యాక్చువల్ గా ఇవి చాలా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఒక సుమారు ఒక టీ టైమ్ సంస్థ నుంచి 92 లక్షలు కాజేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. అందరూ కూడా ఎలాంటి మెసేజెస్ వచ్చినా రెస్పాండ్ అవ్వదు. ఇలాంటి మెసేజ్ పర్టికులర్ గా డబ్బులకి సంబంధించి, మనీ ట్రాన్సాక్షన్ కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఎలాంటి ఓటీపీస్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్ నుంచి దీనికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్ వచ్చినా, ఏదైనా మెసేజ్ వచ్చినా వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు. ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటూ కూడా చాలా మంది అలర్ట్ గా ఉండాలంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు.